బీటీవీ ఇది మీ టీవీ. హాయ్ బ్రో. హాయ్. ఏపీలో ఎలక్షన్స్ అడవడి నడుస్తూ ఉంది కదా, ఎలా ఉండబోతుంది ఈసారి? బాగా టైట్గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను బ్రో. అంటే టైట్ అంటే ఏం లేదు బ్రో, టైటే. అంటే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఉన్నారు, కూటమిలో వస్తున్నారు కదా. అవును. ఎలా ఉండబోతుంది ఈసారి వాళ్ళది? అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ టీడీపీతో కలుస్తాడని నేను మటుకు అనుకోలే. కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి అది ప్లస్ అయింది చంద్రబాబు నాయుడుకి. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కలవడానికి అనుకున్నాను కానీ కలిశాడు. అది ఇప్పుడు ఏపీలో ఏపీలో వచ్చేసి అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవును. బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది ఈసారి? దాని గురించి అయితే నాకు క్లారిటీ లేదు బ్రో. నరేంద్ర మోడీకి కలవనట్టుగానే ఉంది. బీజేపీ కలిసేది ఉంటే అసలు ఈ పాటికి కలవాల్సింది. అదేం చేసి జరగలేదంటే వాళ్ళకి కూడా ఇష్టం లేనట్టు చూడబోతే. సర్వేలు అన్నీ జగన్ పై చూపెడతా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరేమంటున్నారంటే చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్తున్నారు కదా. పోయిన ఎలక్షన్లో కూడా సర్వేలన్నీ చంద్రబాబు నాయుడు మీద చూపించి చంద్రబాబు నాయుడు ఏమైనా గెలిచాడా బ్రో? ఈసారి కూడా అదే పరిస్థితి అవుతుంది. సర్వేలన్నీ జగన్ మీదే ఉంటాయి కానీ గెలిచేది మధ్యకు చంద్రబాబు నాయుడే వస్తాడు. చాలా పథకాలు పెట్టారంట కదా, అమ్మఒడి లాంటి పథకాలన్నీ జనాలకు పెట్టాడు కానీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాడు కదా, ఓటు చీలనివ్వబోనని. అంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఓడిపోయాడు కదా, ఆయన ఎలా ఉండబోతుంది అనేది? బ్రో మా పవర్ స్టార్ అనుకున్నది చేస్తాడు. అది ఆయన ఒకసారి ఏదైనా ఫిక్స్ అయ్యాడంటే ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా డిపాజిట్లు గల్లత అయినాయి కదా. ఎవరి? పవన్ కళ్యాణ్ జనసేన. ఇక్కడ తెలంగాణలోనా ఆంధ్ర సైడ్ అంటున్నారు? తెలంగాణలో అంటే ప్రచారం లేదు కాబట్టి డిపాజిట్లు గల్లంతైనాయి బ్రో. ఆంధ్రాలో పోయినసారి ఒక సీట్ అన్నా వచ్చింది, ఒక సీట్ కూడా రాకుండా అయితే లేదు కదా. కాకపోతే ఏంటంటే తెలంగాణలో పార్టీ ఉనికి లేదు. అది ఆంధ్రాలో ఉన్నంత ఉనికి తెలంగాణలో లేదు. ఒక్క ముక్కలు చెప్పన్నా 2024లో ఎవరైనా సీఎం ఆంధ్రప్రదేశ్కి? చంద్రబాబు నాయుడు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.